బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలం లేని మన కొరకు దేవుడు బలము చూపిస్తాడు, ఆరోగ్యం చూపిస్తాడు, అంతకన్నా ధైర్యం ఇస్తాడు. మనం ఎవరి దగ్గర కూడా మనం గెలవలేమో, లేకపోతే ఏదైనా మాట్లాడలేమో అనుకున్నప్పుడు ప్రభు చెప్తున్నమాట, మోషేతో మాట్లాడుతున్న దేవుడు, నాకు నోరు మాంద్యము, సరిగా మాట్లాడలేను, ఈ ప్రజలతో ఎలా నేను మాటలు మరి సవరించగలను అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నమాట, మనిషికి నోరిచ్చినది ఎవరు? మనిషికి మోగవాడిగా, చెవిటివాడిగా, చూపుగలవాడిగా, గుడ్డివాడిగా చేసింది ఎవరు? నేనే కదా. నీవెందుకు భయపడుతున్నావు? నీకు అన్ని ఇచ్చినదా నేను. నీకు నోరుతో మాట్లాడే విధానం, లేకపోతే వాళ్ళతో జయించగలిగే, వాళ్ళతో ఎలా నువ్వు వాళ్ళని సరిచేయాలనేది నేను చేస్తాను కదా, ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావని. అయితే ఇప్పుడు వెళ్ళు, నేను నీ నోటికి తోడుగా ఉంటానని ప్రభు వారు మోషేతో మాట్లాడుతున్నమాట. మోషే, నాకు మాట్లాడను మరి వాగ్దాటి లేదయ్యా, నా నాలుక మందము, నేను ఇశ్రాయేలు ప్రజలను ఎలా సవరించగలను, నా వల్ల కాదన్నప్పుడు దేవుడు ధైర్యం చెప్పి ఇంకెవరినైనా పంపించని అడుగుతున్నాడు మోషే. అయ్యా నా వల్ల కాదు, ఇంకెవరినైనా పంపించు అని చెప్పినప్పుడు దేవునికి కోపం వచ్చేసింది మోషే పైన. ఎక్కువ కోపం రగులుకొని మరి లేవి గోత్రుడైన అహరోను ఉన్నాడు కదా, అతడు బాగా మాట్లాడగలడు, నీ వెళ్ళి అతనికి సైగ్నల్ చేసిన, నీవు ఆ స్థానంలో ఉండి దేవుని స్థానంలో నిన్ను పెడుతున్నాను, మరి అహరోనుతో నువ్వు చెప్తున్నాని కూడా అహరోను మాటల ద్వారా తెలియపరుస్తాడు, ఆ విధంగా నీకు తోడుగా ఉంటానని ధైర్యం చెప్పి పంపించాడు దేవుడు. చూడండి ప్రియులారా, మనం వద్దనుకున్నా మరి ప్రభువుని మనం ఆశ్రయించలేము, లేకపోతే ఇంకేదైనా అనుకున్నా, ఒకవేళ మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఆయనకి ఇష్టమైన బిడ్డను ఏదో ఒక విధంగా వాడుకునే దానికి సిద్ధపడి ఉన్నాడు కనుక ఆ చేతి కర్రను పట్టుకొని పోని కర్ర కూడా ఇచ్చి మోషేకి పంపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎప్పుడు కూడా మన బలహీన సమయంలో ఇంకా బలహీన పడకుండా బలమైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీ నోటి మాట లేకపోయినా, నీకు వాగ్దాటి లేకపోయినా, నోటి మందమైన నువ్వు చెప్పే భాష వాళ్ళకి తెలియకపోయినా కూడా మరి నీకు మారుగా ఇంకొకరిని పంపించి ఆయన మాట ద్వారా, అహరోను నోటి ద్వారా మరి నీకు బదులుగా అతను మాట్లాడతాడు ప్రజలతో. నీకు భయం లేదని ధైర్యం చెప్పిన పని తండ్రి మనకి తోడుగానే ఉంటాడు. భయపడనవసరం లేదు.